హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన రాగి పిండి బెల్లం వడలండి. సూపర్గా ఉంటుంది. మనం రాగి జావ, రాగి ముద్ద ఇట్లా తింటాం కదా చేసుకొని, ఇట్లా ఇవి చేసి పెట్టుకున్నామంటే మనం స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా తినచ్చు. ఇది 1 మంత్ అయినా కూడా ఉంటుంది, ఏం కావు, చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ అంతా మనం స్టార్ట్ చేద్దాం. ఎలా చేయాలనో చూద్దాం. ముందుగా ఒక కప్పు నిండా రాగి పిండి తీసుకున్నానండి. ఇది నేను ఇంట్లోనే ఆడించి పెట్టుకున్న పిండి. ఒకవేళ మీ దగ్గర అట్లా లేకపోతే ప్యాకెట్ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. చూసారు కదా, ఇది పక్కన పెట్టుకునేసి మనం ఇందులోకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, 1/4 కప్పు అండి బెల్లం ఇట్లా బాగా మెత్తగా తురుముకునేస్తే మనకి ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్కి అంతా. ఇది ఇప్పుడు ఇందులో పోసుకునేసి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకునేసి ఈ బెల్లాన్ని అంతా బాగా కరిగించుకునేద్దామండి. ఇట్లా స్పూన్తో అవ్వకపోతే చేత్తో కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మెత్తగా తురుముకునిందే కదా, తొందరగానే కరిగిపోతుంది. ఇది బాగా కరిగేంత వరకు ఇట్లా కరగబెట్టుకునేసి మనం దీంతో వడపోసుకునేస్తే బెల్లం లేదన్నా పీసులు అలాంటివి ఉంటే పక్కకు వచ్చేస్తాయి. చూసారు కదా, బెల్లం తురుముకునే దానివల్ల 2 ఉపయోగాలండి. తొందరగా ఇట్లా నలిగిపోతుంది, కరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి కొలత కూడా కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో దీనికి సరిపడేంత అండి ఇట్లా వడపేసుకోవాలి. ఎక్కువగా వేసుకునేస్తే మళ్ళీ అది మనకి వడ తట్టేకి రాదు. ఇట్లా చూసుకుంటా కొద్దిగా వేసుకుంటా మనం దీన్ని ఇట్లా కలుపుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా ఇందులో కొద్దిగా వేసుకునేస్తా మనం దీన్ని మెత్తగా కలుపుకునేద్దాం. రాగి పిండి అనేది మనం ఏ రూపంలో తీసుకున్నా కానీ చాలా మంచిదండి హెల్త్కి. రాగి ముద్దైనా రాగి జావైనా అది అప్పటికప్పుడే చేసుకొని తినేది. ఒకవేళ మనం ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్వీటు తిన్నట్టు ఉంటుంది, అప్పుడప్పుడు రోజు మనము రాగి పిండి హెల్త్కి తీసుకున్నట్టు కూడా ఉంటుంది. 2 విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇట్లా చేసి పెట్టుకొని అప్పుడప్పుడు ఒక్కొక్కటి కానీ 2 కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, మొత్తము బాగా ఇట్లా కలుపుకునేయాలి. నాకైతే కొద్దిగా మిగిలినాయి, ఎక్కువేం మిగలలేదు. అవి కూడా చూపిస్తాను చూడండి. కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, అవి కొద్దిగా ఉన్నాయి అంతేను. ఇప్పుడు మనం ఇది టీలో కూడా వేసుకోవచ్చండి. ఆ బెల్లం నీళ్ళు మిగిలినట్టు ఏం కావు, బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా మనం యాలకుల పొడి కూడా వేసుకునేసి దీన్ని బాగా ఇట్లా మరొకసారి కలుపుకునేద్దాం. నేను ఇడ్లీ సోడా వేయడం మిస్ అయిందండి. ఇందులో కొద్దిగా ఇడ్లీ సోడా కూడా వేసుకోవాలి, లేకపోతే వడ గట్టిగా ఉంటుంది. కొద్దిగా వేసుకొని కలిపితే వడ బాగా మెత్తగా బాగా వస్తుంది. మొత్తం ఇట్లా కలుపుకునేసి దీన్ని ఇప్పుడు పక్కన ఉంచుకునేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టుకునేస్తే సరిపోతుంది. ఇది వెంటనే చేసుకునేదేనండి, ఏం నానబెట్టే అవసరం లేదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలాంటి ఒక నూనె ప్యాకెట్ కవర్ తీసుకొని కట్ చేసుకునేసి నీళ్లు తేమ చేసుకునేసి ఒక ఉండలాగా తీసుకొని తట్టుకునేస్తే సరిపోతుంది. మనం వడ చేసినట్టే అండి, ఇది కూడా ఈజీగా అయిపోతుంది. మీకు చేతికి అంటుకుంటుంది అన్నప్పుడు మాత్రమే నీళ్ళ తేమ చేసుకొని చేతికి ఇట్లా అద్దుకొని రౌండ్గా వేసుకునేదేను. లేకపోతే మాటికి తేమ చేసుకునేస్తే అది వడ సరిగ్గా రాదు కదా. కాబట్టి మనకి చేతికి అంటుకుంటుంది అన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి తేమ. చూసారు కదా, ఇట్లా వేసుకునేస్తే ఈజీగా రెడీ అయిపోతే ముందు ఆయిల్ ఫుల్ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ మొత్తం సిమ్లోకి మార్చుకున్న తర్వాత వేసుకోవాలి. లేకపోతే ఈ రాగిపిండి వడలు తొందరగా మాడిపోతాయి, లోపల మనకి ఉడకకుండా ఉంటాయండి. కాబట్టి ఇట్లా నేను చూపిస్తూ ఉన్నట్టుగా చెప్పినట్టుగా చేస్తే చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయి కదా. చూసారు కదా, మొత్తం వేసుకునేసి దీన్ని బాగా కలర్ వచ్చేంత వరకు, ఇది మనకి కలర్ కూడా తెలియదండి, వెంటనే మాడినట్టు అనిపిస్తుంది. కాబట్టి సిమ్ములో అయితే కలర్ కూడా తెలుస్తుంది. చూసారు కదా, ఇట్లా వచ్చేసినాయి అన్నీ. ఇట్లే వేసుకునేస్తే ఈజీగా రెడీ అయిపోతుంది. మరొకసారి కూడా చూపిస్తాను చూడండి ఎట్లా తట్టేది కూడా. ఇట్లా చేతికి తేమ చేసుకునేసి తట్టి వేసుకోవాలి. ఎక్కువగా కూడా తేమ చేసుకోకూడదండి. ఎక్కువగా తేమ చేసుకుంటే మనకి తట్టేకి వేసేకి కష్టంగా ఉంటుంది, జారుడైపోతుంది. కాబట్టి మనకి చేతికి అంటుకుంటుంది అన్నప్పుడు మాత్రమే నీళ్ళ తేమ చేసుకునేస్తే మనకి ఈజీగా వడ అనేది రెడీ అయిపోతుంది. నేను తీసుకున్న మెజర్మెంట్కి పిండికి ఎన్ని వడలు అయినాయో కూడా చూపిస్తానండి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ నిలువ ఉంచుకోవాలంటే కూడా ఒకవేళ 2 కప్పులు తీసుకోవాలనుకునేస్తే 1.5 కప్పు బెల్లం తీసుకోండి. మనకి బెల్లం నీళ్ళు కొద్దిగా ఉన్నా కూడా పర్లేదు, ఏం కాదు. ఒకవేళ గట్టిగా అయినప్పుడు కూడా
ఆ బెల్లం నీళ్ళు వేసుకోవచ్చు కాబట్టి కొద్దిగా ఎగస్ట్రానే చేసి పెట్టుకోవాలి. అంతే అండి. మొత్తం అన్నీ ఇట్లా తట్టి వేసుకునేసేదేను. నేను మొత్తం అన్నీ తట్టి వేసుకునేసి ఎన్ని అయినాయో కూడా చూద్దామండి. నేను చెప్పిన విధంగా చూపించిన విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఇది మొత్తము ఒక గాజు బాక్స్లో వేసి పెట్టుకునేస్తే చాలా బాగుంటుందండి. వడ కూడా మనకి మెత్తగా ఉంటుంది. చూసారు కదా, మొత్తము ఇన్ని అయిపోయినాయి, ఇన్ని వచ్చినాయి నాకు. ఇంతే అండి. ఫైనల్గా ఇది ఎట్లుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, వడ కూడా ఎంత మెత్తగా ఉందో, క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఇట్లా చేసి పెట్టుకునేస్తే మనం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తినచ్చు. నేను చూపించిన విధంగా చేయండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.